ఈరోజు మనసు చాలా బరువుగా ఉంది. ఇండోర్లో మనం గెలిచి సిరీస్ ఎగరేసుకుపోతామనుకుంటే న్యూజిలాండ్ వాళ్లు మన ఘన చరిత్రని చెత్తబుట్టలో పడేశారు. 38 ఏళ్ల తర్వాత, అంటే 1988 తర్వాత మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ జట్టు ఇండియా గడ్డపై ఒక వన్డే సిరీస్ని గెలిచింది. ఇన్నేళ్లలో 7 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయిన కివీస్ ఈసారి మాత్రం పక్కా ప్లాన్తో వచ్చి 2-1తో సిరీస్ ఎగరేసుకుపోయింది. అసలు ఇండోర్ అంటే మనకి కంచు కోట. ఇక్కడ ఆడిన గత 7 మ్యాచుల్లోనూ మనమే గెలిచాం. కానీ ఈరోజు ఆ రికార్డుకి బ్రేక్ పడింది. 8వ మ్యాచ్లో ఓటమి మనల్ని వెక్కిరించింది. అసలు సిరీస్ 0-1తో వెనుకబడ్డాక కూడా కివీస్ వాళ్లు పుంజుకున్న తీరు చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మనం మొదటి మ్యాచ్ గెలిచింది కూడా వాళ్ల ఫీల్డింగ్ తప్పిదాల వల్లే అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత 2 మ్యాచుల్లో వాళ్లు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్లో మనకంటే 10 మెట్లు పైన నిలబడ్డారు. ఈ మ్యాచ్ హైలైట్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మన బౌలర్లని ఊచకోత కోశారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ అయితే మన బౌలర్లకి పీడకలగా మారాడు. ఇక చేజింగ్లో మన చేజ్ కింగ్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. ఓడిపోయే మ్యాచ్లో కూడా సెంచరీ కొట్టి నేను తగ్గేదేలే అని నిరూపించాడు. వన్డేల్లో ఓడిపోయిన మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన లిస్టులో సచిన్, గెయిల్ తర్వాత కోహ్లీ 9 సెంచరీలతో 3వ స్థానంలో నిలిచాడు. ఇక మన హర్షిత్ రాణా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బౌలర్ అనుకుంటే అసలైన ఆల్రౌండర్ లాగా బ్యాటు ఝలిపించాడు. మైదానంలో 4లు, 6లతో విరుచుకుపడి కోహ్లీకి తోడుగా నిలిచాడు. కానీ గెలుపు గీత దాటించలేకపోయాడు. ఆటలో గెలుపు, ఓటములు సహజం. కానీ ఈ సిరీస్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, మనకున్న లోపాలు బోలెడున్నాయి. ఆ వివరాలిప్పుడు చూద్దాం. డారిల్ మిచెల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అలాంటి ఆటగాడిని ఎలా ఆపాలో మన మేనేజ్మెంట్ దగ్గర ప్లాన్ ఉందా అనే అనుమానం వస్తోంది. ప్రతి మ్యాచ్లో వాడు వచ్చి మనల్ని ఉతికి ఆరేస్తుంటే కనీసం వాడి వీక్నెస్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేసినట్లు కూడా కనపడలేదు. వాడిని అవుట్ చేయలేకపోవడమే మన ఓటమికి ప్రధాన కారణం. రెండోది, మన యువ రక్తంలో జోష్ ఉంది కానీ హోష్ అంటే సరైన తెలివిలేదు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఇద్దరూ ఈరోజు మ్యాచ్లో మొదటి హాఫ్ సెంచరీ కొట్టారు. సూపర్. కానీ సెటిల్ అయ్యాక కూల్గా ఆడి మ్యాచ్ని ఫినిష్ చేయాలి కదా. అనవసరమైన షాట్లకి పోయి వికెట్లు పారేసుకున్నారు. వాళ్లు కొంచెం సంయమనంతో ఆడి ఉంటే ఈరోజు రిజల్ట్ వేరేలా ఉండేది. ఇక అసలైన సమస్య ఎక్కడుందంటే మన డొమెస్టిక్ పిచ్చుల్లో ఉంది. బీసీసీఐ కేవలం పరుగుల వరద పారే సిమెంట్ రోడ్ల లాంటి పిచ్లు తయారు చేస్తోంది. దీనివల్ల మన బ్యాటర్లు ఫ్లాట్ ట్రాక్ బుల్లీస్ లాగా తయారవుతున్నారు. క్వాలిటీ స్పిన్ వచ్చినా, స్వింగ్ బౌలింగ్ వచ్చినా చేతులెత్తేస్తున్నారు. రంజీ ట్రోఫీ నుండే బౌలర్లకి అనుకూలించే పిచ్లు ఉంటేనే మన బ్యాటర్ల సత్తా బయటపడుతుంది. ఇక సీనియర్లు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సిరీస్ మొత్తం కలిపినా చెప్పుకోదట్ట స్కోర్ లేదు. జడేజా అయితే అటు బౌలింగ్ వేయలేక, ఇటు బ్యాటింగ్ చేయలేక టీంలో ఎందుకున్నాడో తెలియని పరిస్థితి. ఇక శ్రేయస్ అయ్యర్ని గాయం నుండి కోలుకోగానే మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఎలా తీసుకున్నారు? దేశవాళీలో రుతురాజ్ గైక్వాడ్, పడిక్కల్ లాంటి వాళ్లు పరుగుల వరద పారిస్తుంటే వాళ్లని పక్కన పెట్టి అయ్యర్ని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన బౌలింగ్ కూడా అంతే. ఆరంభం అదిరిపోతుంది. కానీ మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో ఒత్తిడి పెంచలేక చతికెళ్లపడుతున్నారు. 250 దాటనివ్వకూడని మ్యాచ్లో 337 కొట్టించారంటే మన డెత్ బౌలింగ్, మిడిల్ ఓవర్ల బౌలింగ్ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లోపాలు సరిదిద్దుకుని ఇండియా మరింత దృఢంగా రాబోయే వన్డే సిరీస్లకు సన్నద్ధం అవ్వాలని ఆశిద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన మన యువ కెప్టెన్ శుభమన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగానే మన ఫ్యాన్స్ అందరూ షబాష్ గిల్, ఇండోర్ పిచ్ మీద చేజింగ్ తీసుకుని మంచి పని చేశావని ఫుల్ జోష్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఆరంభం కూడా అదిరిపోయింది. హర్షదీప్ సింగ్ వేసిన బంతికి ఓపెనర్ నికోల్స్ గుక్ అవుట్ అయ్యాడు. క్రీజులోకి రావడం, 0కి అవుట్ అవ్వడం, పెవిలియన్కు వెళ్లిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. మరోపక్క మన ఢిల్లీ బుల్ హర్షిత్ రాణా కూడా తగ్గేదేలే అన్నట్టు మరో ఓపెనర్ డెవాన్ కాన్వేని 5 పరుగులకే పెవిలియన్కి పార్సిల్ చేశాడు. కేవలం 5 పరుగులకే కివీస్ 2 వికెట్లు కోల్పోయేసరికి మన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత విల్ యంగ్, డారిల్ మిచెల్ కాసేపు వికెట్ పడకుండా అడ్డుపడినా హర్షిత్ రాణా మళ్లీ మ్యాజిక్ చేసి విల్ యంగ్ని 30 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఇక న్యూజిలాండ్ పని అయిపోయింది. మహా అయితే ఓ 200-250 కొడతారేమో అని అనిపించింది. ఇండియా ఆరంభంలోనే అదిరిపోవడంతో డారిల్ మిచెల్ గండం ఒక్కటి దాటితే చాలు మనకి తిరుగేలేదు అనుకుంటే ఈ విషయంలో ఇండియా మళ్లీ ఫ్లాప్ అయింది. మన పాలిట శనిలాగా డారిల్ మిచెల్ మళ్లీ విశ్వరూపం చూపించాడు. ఈ మనిషికి ఇండియా జెర్సీ చూస్తే పూనకం వస్తుందో ఏమో తెలియదు కానీ ప్రతిసారీ మనమీదే ప్రతాపం చూపిస్తాడు. ఈసారి అతనికి గ్లెన్ ఫిలిప్స్ తోడయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి మన బౌలర్లని కబడ్డీ ఆడుకున్నారు.
అప్పటిదాకా సింహాల్లా ఉన్న మన బౌలర్లు వీళ్ల బాదుడికి ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటే గిల్ ఫీల్డింగ్ సెట్ చేయలేక బిత్తరపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి 4వ వికెట్కి 186 బంతుల్లోనే ఏకంగా 219 పరుగులు జోడించారు. ఇది ఇండియా మీద వన్డేల్లో ఏ వికెట్కైనా కివీస్కి రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. డారిల్ మిచెల్ అయితే క్లాస్గా ఆడుతూనే స్కోర్ బోర్డులు పరుగులు పెట్టాడు. మిచెల్కి ఇండియా మీద యావరేజ్ ఎంతో తెలుసా? అక్షరాల 74. జార్జ్ బెయిలీ, గ్యారీ కిర్స్టన్ లాంటి దిగ్గజాల్ని మిచెల్ ఈ మ్యాచ్తో దాటేశాడు. దీంతో ఇండియాపై అత్యధిక యావరేజ్ ఉన్న బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ సిరీస్లోనే మిచెల్ 352 పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలో 3 వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బాబర్ ఆజం, గిల్ రికార్డుల సరసన చేరాడు. ఇక మరో బ్యాటర్ ఫిలిప్స్ కాస్త దూకుడుగా ఆడుతూ అగ్రెసివ్గా బాదేశాడు. చూస్తుండగానే అర్ధ సెంచరీలు చేసిన ఈ ఇద్దరు తర్వాత సెంచరీలు పూర్తి చేసుకుని మన బౌలర్లకి చుక్కలు చూపించారు. మిచెల్కి ఇండియా మీద ఇది 4వ సెంచరీ. కేవలం 11 ఇన్నింగ్సుల్లోనే మిచెల్ ఇన్ని సెంచరీలు బాదేశాడు. ఇన్ని తక్కువ ఇన్నింగ్సుల్లో ఇండియాపై ఎవరూ కూడా ఇన్ని సెంచరీలు చేయలేదు. వీళ్ళిద్దరూ ఈ రేంజ్లో విరుచుకుపడుతుంటే చివరికి ఎలాగోలాగా హర్షదీప్ సింగ్ ఫిలిప్స్ని 106 పరుగుల వద్ద, మిచెల్ని 137 పరుగుల వద్ద సిరాజ్ అవుట్ చేయడంతో ఇండియా కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివర్లో బ్రేస్వెల్ 28 పరుగులు, ఫౌల్స్ 10 పరుగులు, క్లార్క్ 11 పరుగులు చేశారు. ఇలా తలో చెయ్యి వేసి కివీస్ స్కోర్ని 338 పరుగులకు చేర్చారు. 8 వికెట్లు కోల్పోయారు. ఇది ఇండియా మీద కివీస్కి 3వ హైయెస్ట్ స్కోర్. మన బౌలర్లు మొదట్లో బాగానే రేసినా మిడిల్ ఓవర్లలో ఒత్తిడి పెంచడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. పరుగుల వరదను ఆపలేకపోయారు. జడేజా, నితీష్ ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు. 338 భారీ టార్గెట్ని చేస్ చేయడానికి దిగిన మన టీమిండియా ఆరంభం చూస్తే అయ్యో పాపం అని అనిపించింది. రోహిత్ శర్మ, గిల్ వచ్చి మైదానంలో పరుగుల వరద పారిస్తారనుకుంటే ఇండియా బ్యాటర్లు వికెట్ల వరద పారేశారు. రోహిత్ శర్మ 11 మాత్రమే చేసి త్వరగా పెవిలియన్ చేరగా మంచి టచ్లో కనిపించిన కెప్టెన్ శుభమన్ గిల్ 23 పరుగులు మాత్రమే చేసి జేమిసన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సరే, ఓపెనర్లు పోతే పోయారు, మిడిల్ ఆర్డర్ ఉంది కదా అని అభిమానులు ఆశపడ్డారు. కానీ శ్రేయస్ అయ్యర్ 3 పరుగులకు, కేఎల్ రాహుల్ 1 పరుగుకు అవుట్ అయ్యారు. క్రీజులో కుదురుకోకుండానే బ్యాటర్లు అందరూ వికెట్లు పారేసుకున్నారు. దీంతో కేవలం 71 పరుగులకే 4 టాప్ వికెట్లు కోల్పోయి టీమిండియా వెంటిలేటర్ మీదికి వెళ్లిపోయింది. ఇండోర్ ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ అప్పుడే కింగ్ విరాట్ కోహ్లీ, యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి కలిసి ఇన్నింగ్స్ని లేపారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అయితే సీనియర్ బ్యాటర్లాగా ఆడాడు. కోహ్లీ ఒక పక్క క్లాస్గా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే నితీష్ తన మొదటి హాఫ్ సెంచరీని ఒక భారీ సిక్సర్తో పూర్తి చేసుకుని నేనున్నాను అని ప్రూవ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 88 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. బాగా ఆడుతున్న నితీష్ 54 పరుగుల వద్ద అత్యుత్సాహంతో భారీ షాట్కి ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా 12 పరుగులు మాత్రమే చేసి హ్యాండ్ ఇచ్చేసరికి ఇక ఇండియా ఓటమి ఖాయమని అందరూ డిసైడ్ అయిపోయారు. కానీ పిక్చర్ ఇంకా అయిపోలేదు అని మన ఢిల్లీ కుర్రాడు హర్షిత్ రాణా నిరూపించాడు. అసలు వీడు బౌలరా లేక ఆల్రౌండరా అని ఆశ్చర్యపోయేలా బ్యాటింగ్ చేశాడు. ఓటమి ఖాయమైన సమయంలో క్రీజ్లోకి వచ్చి కివీస్ బౌలర్లని ఉతికి ఆరేశాడు. కేవలం 43 బంతుల్లోనే 52 పరుగులు, అందులో 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాది మాస్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్తో తన మెయిడెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ, హర్షిత్ రాణా ఇద్దరూ కలిసి 99 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా రికార్డుల వర్షం కురిపించాడు. వన్డేల్లో తన 54వ సెంచరీ, ఇంటర్నేషనల్ క్రికెట్లో 85వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ లెజెండ్ స్టేటస్ మరో మెట్టెక్కింది. వన్డేల్లో నంబర్ 3 స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికీ పాంటింగ్ రికార్డ్ని బద్దలు కొట్టి 12,666 పరుగులతో కింగ్ కోహ్లీ 2వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు, న్యూజిలాండ్ మీద 7 సెంచరీలు బాది ఆ జట్టు మీద అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడింది. అలాగే సచిన్ తర్వాత కివీస్ మీద అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్గా నిలిచాడు. కోహ్లీ ఇప్పటి వరకు కివీస్పై 3,153 పరుగులు చేశాడు. కోహ్లీ సెంచరీతో దుమ్ము దులిపేసి రచ్చ చేస్తూ ఉంటే ఇండోర్ స్టేడియం మొత్తం లేచి నిలబడి మన కింగ్కి సెల్యూట్ చేసింది. కానీ క్లైమాక్స్లో మళ్లీ మనకి బ్యాడ్ లక్ ఎదురైంది. అద్భుతంగా ఆడుతున్న హర్షిత్ రాణా అనవసరంగా భారీ షాట్కి వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఎవరూ నిలబడలేదు. చివరికి కోహ్లీ కూడా 124 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ఇండియా కథ ముగిసింది. 41 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ని కివీస్కి అప్పగించేసింది. కోహ్లీ, హర్షిత్ రాణా పోరాటం వృధా అయింది. మన మిడిల్ ఆర్డర్ వైఫల్యం, మిడిల్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం ఈ ఓటమికి ప్రధాన కారణాలు. వరల్డ్ కప్ ముందు ఇలాంటి ఓటమి మనకి ఒక
హెచ్చరిక లాంటిది. ఏది ఏమైనా కింగ్ కోహ్లీ, హర్షిత్ రాణా ఆట మాత్రం మనకి కొంచెం ఊరటనిచ్చింది. జై హింద్.